పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. 5 ఏళ్ల కష్టం తర్వాత అధికారం చేతిలోకి వచ్చింది. అయినా కార్యకర్త ఇంకా అయోమయంలోనే ఉన్నాడా? ముఖ్యంగా కూటమి మధ్య 3 పార్టీల మధ్య సమన్వయం అనే అంశం ఒకవైపు, గతంలో జరిగినటువంటి అణిచివేత చర్యలకి తగ్గట్టుగా గట్టి గుణపాఠం చెప్పేటువంటి ప్రయత్నం ఇంకోవైపు. ఇవి రెండు జరగడం లేదనే అసంతృప్తి అధికార కూటమి పార్టీల మధ్య, ఆ పార్టీ కార్యకర్తల మధ్య ప్రధానంగా చర్చనీయాంశం అవుతుందనేటువంటి అంశం ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ లీడర్ కిరణ్ కలపాల గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. చాలామంది కార్యకర్తలు ఆశించినది ఏది జరగలేదు, ఇంకా మేము సెకండ్ గ్రేడ్ అలానే ఉన్నాం, ఇంకా అధికారంలో రాలేదేమో అనే భయంలో ఉంటున్నట్టుగా ఉంది. ఇలాంటి విమర్శలు చాలా కనిపిస్తున్నాయి. ఎందుకు? ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అంటున్నారు, మొత్తం పరిపాలన గాడిలో పెడుతున్నాం అంటున్నారు, ఫైనాన్షియల్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేస్తాం అంటున్నారు. ఇవి ఇంకోవైపు. కానీ కార్యకర్తకు సంబంధించి మాత్రం మనోభిష్టం ఇంకా నెరవేరలేదు అనేటువంటి వెలితి కనిపిస్తుంది అంటున్నారు. ఏంటి, ఎంతవరకు నిజం? ఈ వార్త నిజమేనండి. ఎందుకంటే అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం కోల్పోయినా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ, అంటే ఒక్కసారి మీరు గతంలో చూస్తే 2009 నుండి 2009లో అధికారం పోయింది, 2004లో పోయింది, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు కసితో ఓటేశారు, 2014లో వచ్చింది, మళ్ళీ 2019లో ఓడిపోయాం, మళ్ళీ 2024లో వచ్చింది. అంటే ఆల్టర్నేటివ్ జరుగుతుంది. ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రతిసారి కసితో ఓటేసి గెలిపిస్తున్నారు. తర్వాత ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆయనకి అభివృద్ధి అనే పదాన్ని పట్టుకుని, అంటే అభివృద్ధిని పట్టుకుని కార్యకర్తను విస్మరిస్తున్నారని ఆయనే గతంలో చెప్పారు. మొన్న రీసెంట్గా జరిగిన ఆయన మీడియాతో ఆయనే బాధ్యత 2009లో నేనే, నా వల్లనే ఓటమి చెందింది, 2019లో కూడా నేనే బాధ్యుడిని అని అన్నారు. అంటే ఇక్కడ బాధ్యత ఎవరిదైనా సరే ఓటు వేయాల్సింది కార్యకర్త, నిలబడాల్సింది కార్యకర్త, గెలిపించాల్సింది కార్యకర్త. ఇక్కడ కార్యకర్తలే బలవండి పార్టీకి. ఎవరన్నా అవనండి, అధినేత ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఆ రోజున నందమూరి తారక రామారావు గారికి కూడా పార్టీ పెట్టినప్పుడు వెన్నంటే నడిచింది ప్రజలే. ఆయన కార్యకర్తలే నా దేవుళ్ళు అన్నారు. అది 100% స్పష్టం. అది ఎందుకంటే కార్యకర్తను విస్మరించిన ఏ పార్టీ అయినా సరే అసలుకి మనుగడ లేదు. ఇక అసలు మీకు ఇక ముందు చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదండి. కానీ ఒకటి, వైసీపీ నాయకులేమో చాలా దారుణమైనటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని చెప్పని హెచ్చరిస్తున్నారు. వీడియోలు కూడా వస్తున్నాయి, కొన్ని ఘటనల్ని హైలైట్ చేస్తూ, కొన్ని సంఘటనల్ని ప్రేరేపిస్తూ ఇవన్నీ చెప్తూ పోతున్నారు. ఎందుకంటే మీ కార్యకర్తలు అసహనంతో ఎందుకంటే 2019 నుండి 24 వరకు వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి చేసిన దురాఘాతాలు, అరాచకాలు, కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, ముఖ్యంగా నాయకుల్ని, కింద స్థాయి నాయకుల్ని కేసులతోనూ ప్రతి విధంగా, అంటే అన్ని ఏ విధంగా భయపెట్టాలో ఆ విధంగా, ఇటు పోలీసుల చేత వ్యాపార వర్గాల్ని అణిచివేయటం, వ్యాపారాల మీద రైడ్లు చేపించడం, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, ఏ విధంగానైనా సరే చాలా అణచివేత ధోరణితో టీడీపీని భూస్థాపితం చేయాలని విధంగా ప్రయత్నం చేశాడండి. ఆ విధంగా చేసి 5 ఏళ్ళు సక్సెస్ అయ్యాడు. కానీ 2024లో మళ్ళీ అదే కార్యకర్త తిరగబడి, అంటే రేపొద్దున మళ్ళీ వైసీపీకి గనక అధికారం ఇస్తే మనకి మనుగడ ఉండదు అని గ్రహించి తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ మెజారిటీ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కార్యకర్త అసహనంతో ఉంటున్నాడు. అంటే కార్యకర్త అంటే ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంటున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అభివృద్ధి అంత ఇంపార్టెంటో కార్యకర్త కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తేనే, రాష్ట్రంలో పెట్టుబడుల్ని ఆకర్షిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంటుంది. ఆ అభివృద్ధి పదం మళ్ళీ టీడీపీకి 2029లో రావాలి అంటే కార్యకర్తే ఓటేయాలి. ఇక్కడ ఎవ్వరు వచ్చిన పెట్టుబడిదారులు కానీ, వ్యాపార వర్గాలు కానీ, ఇండస్ట్రీస్టులు కానీ ఎవ్వరు ఓటేయరు. కార్యకర్తే. సాటిస్ఫై చేయాల్సింది కార్యకర్తే, గెలిపించాల్సింది కార్యకర్తే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు కార్యకర్తను కూడా సమపాలనలో 50% అభివృద్ధి వైపు చూస్తూ 50% గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు 2 పార్టీ ఒకవైపు ప్రభుత్వం వైపు సమన్వయం చేసుకోవడం ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు
లోకేష్ గారు ఉన్నారు. అవును, ఆల్రెడీ ఆయన రెడ్ బుక్ అని చెప్పని ఆ నినాదం బాగా పనిచేసింది. పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఏ అరెస్ట్ జరిగినా రెడ్ బుక్ అంటూ మొదలవుతుంది. వైసీపీ వాళ్ళు కూడా రెడ్ బుక్ ట్రాప్ లో పడ్డారు. వాళ్ళు కూడా చెప్తారు ఇవన్నీ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు అంటున్నారు. అంటే ఇప్పుడు కూడా న్యాయం జరగట్లేదు. వాళ్ళ ఆకాంక్ష రెడ్ బుక్ ని కొద్దిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. రెడ్ బుక్ అంటే ఎవరైతే అధికారి కానీ ఎవరన్నా సరే వాళ్ళ అంటే స్థాయిని మించి, అంటే అధికారం అంటే అధికారులు అంటే ఎవరండి? ప్రజలకి న్యాయం చేసేవాళ్ళు. అలాంటిది వాళ్ళు ప్రజలకి చేయకుండా ఒక నాయకులకి, అంటే వైసీపీ నాయకులకి ఎవరైతే తొత్తులుగా మారారో వాళ్ళని రెడ్ బుక్లు ఎక్కిస్తామన్నారు. అంతేగాని లేదు వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే రెడ్ బుక్, కొడాలి నానిని అరెస్ట్ చేయబోతే రెడ్ బుక్, లేదంటే వాడి మీద తప్పు చేస్తే కూటమి నాయకులు అంటున్నారు రెడ్ బుక్ లోనే ఉన్నాయి. అంటే అక్కడ రెడ్ బుక్ వల్లభనేని వంశీ అండి. గన్నవరం చూసుకుంటే ఎంత మందిని భయపెట్టి ఎంత మందిని ఇది చేసి తను అంటే ఒక ఎమ్మెల్యేగా చలమని అయ్యాడు. అంటే అక్కడ తప్పు చేశాడు కాబట్టి రెడ్ బుక్లు ఎక్కాడండి. తప్పు చేయని వాడు ఎవడో రెడ్ బుక్లు ఉండడు. అధికారైనా నాయకుడైనా మంత్రి అయినా ఎవరైనా అవునండి. అది అంతేగాని రెడ్ బుక్ అంటే అదేదో చిత్రగుప్తుడి చిట్టలాగా అది ఒక ఇది కాదండి. ఓకే, ఒక భగవద్గీత కాదు. కాకపోతే తప్పు చేసిన వాడు లిస్ట్లో ఉంటాడు. ఆ లిస్ట్ రాసేదే రెడ్ బుక్. అంతేగాని ఇప్పుడు దాన్ని తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసి వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ అది దాన్ని మేము బ్లూ బుక్ స్టార్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్పడం తన ఇదేంటి ఇది విజ్ఞతగా వదిలేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మీ అంచనా ప్రకారం కార్యకర్తకి న్యాయం చేయాలంటే ఎలా, ఏంటి మార్గం ఏంటి? ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము స్కీమ్స్ కంటిన్యూ చేస్తున్నాం, ఇంత ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ దశల వారీగా అవి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకోవైపు నుంచి డెవలప్మెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ఇండస్ట్రీలు తీసుకురావడం ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ప్రభుత్వం చెప్తుంది. అంటే వీటితో కార్యకర్త సాటిస్ఫై కాడా? కార్యకర్తను సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి? అవడండి, కార్యకర్త సంక్షేమం ఇస్తేనే కార్యకర్త సాటిస్ఫై అవుతాడు అంటే దట్స్ రాంగ్, టోటలీ రాంగ్. ఎందుకంటే అదే సంక్షేమం గతంలో వైసీపీ కూడా ఇచ్చింది అప్పులు చేసి. సంక్షేమం ఇచ్చి మనం ప్రజల్లో నిలబడదామంటే ఏ పార్టీ అయినా తన కొయ్యి తను తవ్వుకున్నట్టే. సంక్షేమం వేరు, అభివృద్ధి వేరు, కార్యకర్త నిలబెట్టుకోవటం వేరు. ఇక్కడ సంక్షేమం అనేది పార్టీలు, ఏ పార్టీ అయినా సరే పార్టీలు ప్రజలకు ఇచ్చే తాయిలాలు. అభివృద్ధి అంటే వేరే రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కల్పించడం అభివృద్ధి. కార్యకర్త ఏంటంటే ఇక్కడ మీరు గతంలో చూస్తే 2019లో ఎవరైతే వైసీపీ నుండి వచ్చి ఇప్పటికీ కొన్ని వ్యాపారాలు చేస్తున్నారో నాయకులు వాళ్ళే చలమని అవుతున్నారు. ఇప్పుడు చాలా చంద్రబాబు నాయుడు గారికి ప్రక్షాళన చేసామని చెప్పంటారు. అదే అధికారులు అంటే అధికారులు మారలేదు అంటారు, వాళ్ళ మాటలే ఇట్టున్నారు అంటున్నారు. అవును, ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ మాటలే కాంట్రాక్టర్లు. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచించి కార్యకర్తకి న్యాయం చేయాలి. మండల లెవెల్లో అయినా, గ్రామ లెవెల్లో అయినా, గ్రామ స్థాయిలో అయినా సరే ఎవరైనా అంటే టీడీపీకి సానుభూతి పరుడుగా ఉన్న కాంట్రాక్టర్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచు తిని జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారిన వాళ్ళు ఇంకా ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుంటూ లేదంటే వ్యాపార అవకాశాలు వాళ్ళు అందిపుచ్చుకుంటుంటే కార్యకర్త మనోధైర్యం. చంద్రబాబు నాయుడు గారు కూడా 4-5 మీటింగ్స్ లో ఇప్పటికీ వరుసగా చెప్పారు, గత ప్రభుత్వం తాలూకు వాసనలు ఉండకూడదు, ఆ రోజు చేసిన వాళ్ళని ఎవరిని ఎంటర్టైన్ అసలు ఆ నాయకులను ఎవరిని కూడా మీరు మాట్లాడొద్దని కూడా చెప్తున్నారు. అవును, అలాంటప్పుడు కాంట్రాక్టర్లను కంటిన్యూ చేస్తున్నారంటే ఎంతవరకు నమ్మొచ్చు? అదేనండి, ఇప్పుడు నేను అనేది తప్పు చేసిన కాంట్రాక్టర్లను ఎవరిని వైసీపీ హయాంలో ఉన్న వాళ్ళని టీడీపీలో కంటిన్యూ చేయకూడదు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది. ఎల్ఎన్టీ అనేది ఒక జాతీయ సంస్థ, అదే వేరే కంట్రీకి సంబంధించింది. ఇప్పుడు వాళ్ళు చేశారు అంటే వాళ్ళు వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, రేపు బీజేపీ ఉన్నా ఎవరికైనా చేస్తారు. హైటెక్ సిటీ కట్టింది ఎల్ఎన్టీ. సో అక్కడ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా ఎల్ఎన్టీ చేసిందంటే వాళ్ళకి ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఒకటే. అలా కాకుండా కొంతమంది వ్యక్తుల పేరు మీద, అంటే ఎల్ఎన్టీ ఏ పార్టీకి సంబంధించింది కాదు, వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. షాపూర్ పల్లంజీ కానీ, ఎల్ఎన్టీ కానీ, టాటా గ్రూప్ కానీ ఇలాంటి కొన్ని సంస్థలు కూడా ఆ లిస్టులో ఉందా? మరి ఎంఈఏఎల్ కూడా జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు చేస్తుంది కదా. అదేనండి, ఎంఈఏఎల్ ఇప్పుడు మీరు మెగా కృష్ణారెడ్డి చూస్తే అంతకుముందు 2014 నుండి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో చేశారు, తర్వాత జగన్ ప్రభుత్వంలో చేశారు, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ టీడీపీ రాగానే వాళ్ళు చేస్తున్నారు. అంటే పార్టీలకి అనుబంధంగా పనిచేస్తూ పార్టీని వాళ్ళ చుట్టాలలాగా, చట్టాన్ని చుట్టంలాగా వ్యవహరిస్తూ ఉన్న ప్రతి కాంట్రాక్టర్ను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే. వాళ్ళు కాంట్రాక్ట్ చేసేది మీరు చేసేది వ్యాపారం, అంతేగాని ఒక పార్టీకి ప్రచారకర్తగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బినామీగాను ఉంటే అలాంటి కాంట్రాక్టర్ ఎవరైనా సరే బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా
ఆలోచించి కార్యకర్తకి న్యాయం చేయాలి. ఈ రోజున గ్రామ స్థాయిలో కూడా చూస్తే ఉపాధి వారం వారం ఆయన కార్యకర్తలను కలుస్తున్నారు, వాళ్ళ ఫిర్యాదులు తీసుకుంటున్నారు, పార్టీ ఆఫీస్లో ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు. ఇవేవి కూడా సాటిస్ఫై చేయట్లేదు ఆ కార్యకర్తలు. అంటే కార్యకర్తలు అంటే ఒకటండి, మీటింగ్ పెట్టి లేదు 4 మాటలు చెప్తే కార్యకర్తకి మనోధైర్యం రాదండి. ఎందుకంటే మీరు గతంలో చూస్తే 2004లో పార్టీ ఓడిపోయింది, 2009లో పార్టీ ఓడిపోయింది, తర్వాత 2009 తర్వాత 14లో రాష్ట్ర విభజన తర్వాత పార్టీ మళ్ళీ గెలిచిన తర్వాత కార్యకర్త ఏమనుకున్నాడంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుందని కళ్ళగన్నారు. ఎందుకంటే ఒక్కసారి అభివృద్ధి అనేది 5 ఏళ్ళలో జరగదండి. ఏది జరగాలన్నా కనీసం 10 నుండి 15 ఏళ్ళు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి అనేది ఏంటో నేను ఆయన కింద పనిచేసి చూపిస్తాను అన్నాడు. అలానే నరేంద్ర మోడీ గారు 3 పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యారు అంటే ప్రజలు ఆయనకి ఓటేసి గెలిపించారు కాబట్టి 3 సార్లు ప్రభుత్వాన్ని ఇచ్చారు. అలా సుస్థిర ప్రభుత్వం ఇస్తే ఏదైనా చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి ప్రజలు కసితో ఓటేసి గెలిపిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఆయన స్థాయి కాదు నాది, ఆయన ఒక గాడ్ ఫాదర్గా కొలిచే వ్యక్తిగా, ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక ఎంటర్ప్రినర్గా నేను ఆయనకి ఇచ్చే సలహా ఏంటంటే కార్యకర్తను విస్మరించొద్దండి. ఎందుకంటే ఓటేసేది కార్యకర్త. రేపొద్దున కార్యకర్తకి మనోధైర్యం మనోబలం ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వం మీరు అధికారం వచ్చిన తర్వాత అధికారుల చుట్టూ తిరగకుండా కార్యకర్తలే దేవుళ్ళుగా మీరు ఉంటే కార్యకర్తకు న్యాయం చేస్తే 2029లో కూడా అధికారం ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లేదా అంటే 2009లో జరిగిన పొరపాటే 2014లో గెలిచాం, 19లో ఓడిపోయాం, మళ్ళీ 24లో గెలిచాం, మళ్ళీ 29లో ఏంటి అనేది పెట్టుబడిదారులకి క్వశ్చన్ మార్క్, కార్యకర్తకి క్వశ్చన్ మార్క్. కార్యకర్తను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే నేను మీకు ఒకటే చెప్తాను, తోట చంద్రయ్యని చూస్తే చచ్చిపోయేటప్పుడు కూడా జగన్ అనమంటే నేను అనను, జై చంద్రబాబు అంటే నరికేశారండి. నిన్నగాక మొన్న పొంగనూరులో ఒక కార్యకర్త నాగరాజు అనే కార్యకర్త సెల్ఫీ వీడియో తీసి ఇచ్చినా సరే మనం న్యాయం చేయలేదు అంటే ఏంటంటే ప్రజలకి ఏమిస్తున్నాం, మనం కార్యకర్తలకు మనం ఏం ధైర్యం ఇస్తున్నాం అంటే కార్యకర్త చనిపోయిన తర్వాత ఆ పోలీస్ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయటం కాదండి కార్యకర్త నిలబెట్టుకోవడం అంటే, లేదా ఆ పాడి మోయటం కాదండి కార్యకర్త నిలబెట్టుకోవడం అంటే, లేదా పార్టీ తరపు నుండి 2 లక్షలు ఎక్స్గ్రేషియన్ ఇన్సూరెన్స్ ఇవ్వటం కాదండి కార్యకర్త నిలబెట్టుకోవడం అంటే. కార్యకర్త పోయిన తర్వాత పిల్లల్ని చదివిస్తాం, పార్టీ అండగా ఉంటుందండి స్టేట్మెంట్లు ఇవ్వటం కాదండి కార్యకర్త నిలబెట్టుకోవడం అంటే. కార్యకర్త ఏ రోజైతే ఇబ్బంది పడుతున్నాడో ఆ రోజే ఆ ఇబ్బందులను అధిగమిస్తే పార్టీ 29 కాదండి 34, 39 కూడా గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆ ధైర్యం కార్యకర్తకి ఇవ్వాలి, మనోధైర్యం మనోబలం ఇవ్వాలి. అది ఎవరిస్తారు? నేను మీరు ఇచ్చేది కాదండి. చంద్రబాబు నాయుడు గారు అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ దిశగా ఆలోచించి కార్యకర్తకి న్యాయం చేయాలి. అలా చేస్తేనే 2029లో మనం గెలుస్తాం. ప్రజలకి కావాల్సింది ఇలాంటి కూటమి ప్రభుత్వం కాబట్టి మనం ఆ విధంగా ఆలోచించాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ 5 ఏళ్ళు పడిన కష్టం ఈ రోజున ఎన్నో కంపెనీలు వస్తాయి, తప్పిదాలే వాళ్ళకి అవకాశాలు వస్తాయండి. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్తాను, మొన్న 24లో గెలిచింది కూటమి ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డే కూటమి ప్రభుత్వాన్ని వైఫల్యాలే గెలిపించాయి. 2019లో ప్రజలకు హీరో అని గెలిపించింది జగన్మోహన్ రెడ్డినే. 2024లో ఓటమి చెందడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన తప్పిదాలే మనకి గెలుపు అవకాశాలు వచ్చాయి. అలాంటి పరిస్థితి మళ్ళీ కూటమికి రాకూడదు, అలాంటి పరిస్థితి రాకూడదు. 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు హీరో అన్న కార్యకర్తలే 2029లో వీళ్ళని చేయకూడదు అంటే ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలి. ఉండాలి అంటే ఈ ముగ్గురు ఆలోచించాలి, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి. అంతేగాని ప్రజలకి తాయిలాలు ఇస్తేనో లేకపోతే 4 కంపెనీలు వస్తేనే కార్యకర్త ధైర్యంగా ఉండడండి. కార్యకర్తను స్పెషల్గా చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు విశ్లేషణ అందించడానికి. ఇది కార్యకర్తల మనోధైర్యం అనేది చాలా ముఖ్యమని కిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఘటనలు, గతంలో చంద్రయ్య హత్య కేసు, ఇవన్నీ చూసిన తర్వాత కార్యకర్తల్లో ఒక విధమైనటువంటి మనోవ్యధ ఉంది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధినేత పైనే ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.